నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారులో గంజాయి కలకలం రేపుతోంది. సివిల్ దుస్తుల్లో వెళ్తున్న ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఆటోను ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అట్టన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి మా ప్రూఫ్ మాకు ఉండాలి కదా. తెలుగులోనే చెప్పండి నీకు. మీరు ముందు జరిగింది వాళ్ళతో పాటు ఎలా సార్ ఈ డోర్ తీయండి. సరే లోపల చేస్తాను బాబు, మొత్తం తీస్తామని చెప్తున్నాం కదా. చేయండి వస్తారు బాబు. అవును, దెబ్బ తగిలిన వాళ్ళు మా సిస్టర్ తగిలింది, మా గ్రూప్ మాకు ఉండాలి కదా. వీడియో తీయకుండా తడిపడేదే ఇందాక వాళ్ళ ఇష్టం వచ్చిన జనాల మీద చూడడమేనా. మందు తాగి మనుషుల మీద తోలి సరిపోయింది. అదే పక్కనోడైతే ఇబ్బంది లేదు. ఇంకంటే మనుషులు చంపేసి వెళ్ళడమేనా. అధికారులు అయితే ఏమైతే జనం కంటే ఎక్కువ అధికారులు. మందు బాటిల్ వేయడం మీద సిద్దిపేట జిల్లా మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఏకంగా 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడటంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
తాడిపత్రిలో వివాహ వేడుకల్లో రాజకీయ రగడ చోటు చేసుకుంది. తాను హాజరైన పెళ్లికి వైసీపీ నేతలు రావడంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మామూలు ఎట్లా జరుగుతుంది అన్నాడు. జరుగుతుందని మాట్లాడతాను. విజయనగరం విమానాశ్రయంలో తొలి విమాన ప్రయాణికులకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ప్రయాణికులకు స్వాగతం పలికారు. Indigo Airlines. ఒకటి చూపిస్తే ఇలా చూడ తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతల అసంతృప్తి మరోసారి బయటపడింది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము. అందుకని ఎంతకాలం సాధన ఇది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పా. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు కానీ ఆ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడితే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనుకుంటే మాట కూడా నేను
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీఎఫ్డీసీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం సినిమా ఫోక్ సాంగ్స్ కు అధికారులు డ్యాన్స్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెట్టకుండా పాపాలంటే ఫోటోలు తీయకూడదు లేదు. అబ్బా అబ్బా ఆపరేటర్ బాలే నేనే సపట్లు సూపర్ సార్ జయరామరా సూపర్ 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 తప్పిడండి కొట్టండి రా బాబు. నిజమే. ఢిల్లీ మెట్రోలో ఓ సిఐఎస్ఎఫ్ జవాన్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ యువతి ఫోటోలను జవాన్ రహస్యంగా తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. कितनी फोटो है? మేడారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా బుచ్చమ్మ అనే మహిళ ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. హైదరాబాద్ నార్సింగి పరిధిలోని ముస్కి చెరువులోకి స్వచ్ఛమైన నీరు చేరుతుండటంతో పర్యావరణవేత్తలు స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె మరింత ఉధృతమైంది. 7వ రోజుకి చేరుకున్న సమ్మెలో భాగంగా నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఇది ఎంతవరకు అవుద్దో కూడా తెలియదు, కానీ అప్పటి వరకు మన స్ట్రెంత్ ఇలాగే ఉండాలి, మనందరూ యునైటెడ్గా ఉండాలి. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏమొచ్చినా కానీ అందరూ ఒకే బోట్ మీద ఉన్నాము. మనం చేస్తుంది ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాము ప్రతి ఒక్కరికి తెలుసు. దాని మీదే స్టాండ్ అయి ఉన్నాము. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ వన్. వీఆర్ డిమాండింగ్ అవర్ రైట్స్. వీఆర్ డిమాండింగ్ వాట్